నమస్కారం. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ముందుగా ముఖ్యాంశాలు. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రకటన. త్రివర్ణ పథకం యొక్క విశిష్టతను తెలియజేయడమే హర్ ఘర్ తిరంగా యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. బీసీల ఆత్మీయ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు. దశాబ్దాల కాలం నాటి గోదావరి జిల్లాల కళ నెరవేరనుంది. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధమైంది. త్వరలోనే పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక ప్రకటనను విడుదల చేశారు. కొవ్వూరు భద్రాచలం రైల్వే నిర్మాణం కోసం గత సంవత్సరం కాలంగా తాను పార్లమెంట్ లో పోరాటం చేస్తున్నానన్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఈ రైల్వే లైన్ యొక్క ఉపయోగాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి, సభ్యుల దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడంతో పాటుగా డిపిఆర్ కూడా సిద్ధం చేసిందన్నారు. త్వరలోనే పనులు కూడా ప్రారంభం కానున్నాయని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. क्वेश्चन नंबर 447 श्री पुट्टा महेश कुमार. माननीय मंत्री जी, सदन माननीय अध्यक्ष जी, उत्तर सदन के पटल पर रखा गया है. Sir, the government has achieved the completion of 6,450 kilometers of track renewal. However, in the state of Andhra Pradesh, the Bhadrachalam and Kovur railway line, sanctioned in 2012-13 with estimated cost of 2,155 crores, remains pending, sir. The project internally proposed under the unusual Andhra Pradesh remains crucial for the state of economic development post-bifurcation. This project is completed would significantly reduce the travel distance between Visakhapatnam and Hyderabad by 150 kilometers and also ensure rail connectivity to as many as 200 tribals and remote agency villages. I would like to ask Minister, will the government consider taking the necessary steps to execute the construction and connect Bhadrachalam and Kovur railway line? Speaker sir, Bhadrachalam, Sattupalli, Kovuru, this is the railway line which Honorable MP has mentioned in this question. This is a 119 kilometer new line project. This was sanctioned at 50% cost sharing with the state government. The total project cost was about 2,155 crore. Out of this, Bhadrachalam, Sattupalli, which is 56 kilometer, that has been completed in May 2022, and the balance portion, the work is going on. I'll follow up with the state government to expedite it. త్రివర్ణ పథకం యొక్క విశిష్టతను తెలియజేయడంతో పాటుగా స్వాతంత్ర ఉద్యమాన్ని స్మరించుకోవడమే హర్ ఘర్ తిరంగా యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా సోమవారం ఏలూరులో 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఇండోర్ స్టేడియం వద్ద ఈ ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మన జాతీయ జెండా యొక్క విశిష్టతను తెలియజేయడంతో పాటుగా స్వాతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. కావున
ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇండోర్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, సెట్వెల్ సిఈఓ ప్రభాకర్ తో పాటుగా పలువురు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ భాగంగా మనం 100 మీటర్ ఫ్లాగ్ తోటి ర్యాలీ చేస్తున్నాము. ఇందులో చాలా పబ్లిక్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ హర్ ఘర్ తిరంగా అనేది మూమెంట్ మన ఒక గొప్పతనం, మన ఫ్లాగ్ గురించి, మన ట్రై కలర్స్ ఒక ఇంపార్టెన్స్, అందుకోసం మనం ఫ్రీడమ్ ఫైటింగ్ ఏమేమి చేసి మనం వాళ్ళు ఒక సాక్రిఫైస్ ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి ప్రౌడ్గా మన ఫ్లాగ్ని హాయిస్ట్ చేసేసి మన ఒక ఇంపార్టెన్స్ని మనం తెలుసుకోవడానికి అవేర్నెస్ కల్పించడానికి కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ హర్ ఘర్ తిరంగాల భాగంగా అన్ని చోట్ల సెల్ఫీ పాయింట్స్లు, సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని చేసేసి అప్లోడ్ చేయడం కూడా జరుగుతున్నాయి. మన జిల్లాలో మంచి పార్టిసిపేషన్ నడుస్తున్నాయి. ఎవ్రీ రోజు మన ఆగస్ట్ 15th వరకు ఎవ్రీ డే ఒక డిపార్ట్మెంట్ ఇచ్చేసి ఆ డిపార్ట్మెంట్ కూడా సెలబ్రేట్ చేసి మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా వస్తున్నాయి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్. మనకు 2-3 ప్రైమ్ లొకేషన్స్లో కూడా సెల్ఫీ పాయింట్స్ పెట్టడం జరిగింది. దయచేసి సెల్ఫీ తీసుకొని మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నాను. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు వెళుతుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో బీసీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గీత కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాలాభిషేకం చేశారు. అనంతరం పలువురు గీత కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అంతేకాకుండా బీసీలకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తుందన్నారు. ఇటీవల జరిగిన సొసైటీల నియామకాలలో జంగారెడ్డిగూడెం సొసైటీకి సంబంధించి చైర్మన్ పదవిని బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అందించామన్నారు. చరిత్రలోనే ఈ పదవిని బీసీకి కేటాయించిన ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, నాయకులు దాసరి శేషు, వేముల నాగేశ్వరరావు, ఏలూరి హరి, కోనేరు సుబ్బారావు, సాయిల సత్యనారాయణ, తూటికుంట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మరి ఎంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేరుస్తూ వస్తూ ఉంది. గీత కార్మికులకి మద్యం షాపులు 10%, 340 మద్యం షాపులు కేటాయించి వారి ఆర్థిక బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మరి ఈ యొక్క 340 మద్యం షాపుల లైసెన్స్ ఫీజులో గీత కార్మికులకి 50% రాయితీ కల్పించి తమది బీసీల ప్రభుత్వాన్ని మరొకసారి రుజువు చేస్తా ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి 2025 నుంచి 2026 వరకు మరి బడ్జెట్ లో బీసీల అభివృద్ధి కోసం 47,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయించింది. మరి చెప్పుకుంటూ పోతే బీసీలకి ఇటు పదవుల్లో కానివ్వండి, చట్టసభల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అన్నిట్లో కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా వారిని ముందంజలో ఉంచుతా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో. మరి ఈ రోజుగా చూస్తే మొన్ననే మనము కొన్ని సొసైటీ పదవులు ఇచ్చాము. ఈ రోజు కొన్ని అఫీషియల్ వచ్చాయి. ఎప్పుడు కూడా జంగారెడ్డిగూడెం టౌన్ చూస్తే 100 సంవత్సరాల చరిత్రలో సొసైటీ చైర్మన్ గా ఎప్పుడు కూడా బీసీకి ఇవ్వలేదు. చాలా పెద్ద సొసైటీ. మరి నేను వచ్చిన తర్వాత పెద్దలతో కూర్చున్న తర్వాత ఏకగ్రీవంగా మొట్టమొదటిసారి 100 సంవత్సరాల చరిత్రలో బీసీకి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. మరి మొత్తం సొసైటీ పదవుల్లో అన్ని చూస్తే బీసీలకు అన్ని ఉపకులాలను కలుపుకొని చూస్తే 19 మంది బీసీలకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నియోజకవర్గాల్లో ఎస్సీలకి 12 మందికి ఇవ్వడం జరిగింది.
మరి ఇలాగా కులాన్ని బ్యాలెన్స్ చేసి పార్టీ ఇచ్చిన డైరెక్షన్ లో పెద్దలతో కూర్చొని మాడిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడంతో మేము ఇట్లాగా ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు కోరారు. చింతలపూడిలోని వికేఎం కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైఎస్ఆర్సీపీ చింతలపూడి పట్టణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గత సంవత్సరం కాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసమే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము పోరాటం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమాలలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, రాయకుల సత్యనారాయణ, అన్నపనేని శాంతారావు, బివిఎస్ రెడ్డి, కె చండీప్రియ తదితరులు పాల్గొన్నారు. మనకి అధికారం పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ ఈ బాబు షూటింగ్ మోసం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి గ్రామానికి ప్రతి ఒక్క కుటుంబానికి గడపడకు తీసుకెళ్ళి ఏ రకంగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇప్పించే వరకు కూడా మనం నిద్రపోకూడదని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ స్థాయి ఏ రాజకీయ నాయకులు కూడా ఓట్ల గురించి అధికారం కోసం పేద ప్రజలు మోసం చేయకూడదు, వాళ్ళ గురించి కూడా ఉద్దేశించే కార్యక్రమం చేయడం జరిగింది. చాలా మంది ఏమన్నారంటే మనం ఇంకా 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ప్రజలు బాగా గుర్తొచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా పాలన పడిన తర్వాత అప్పుడు మన ప్రజల్లో పర్వాలేదు జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, మనం అధికారం కోసం కాదు, పేద ప్రజలకి వాళ్ళ కన్నీరు రాకూడదు. గతంలో అందరూ కూడా అమ్మఒడిచ్చాం, ఆశ్రయించాం, ప్రతి ఆడపడుతున్న ఆదుకున్నాం. కానీ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మనం వాళ్ళ కన్నీరు పెట్టుకుని వాళ్ళు బాధపడుతుంటే మన ఓట్లు వస్తాయని చెప్పి ఆలోచించు, ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్ళని చెప్పేసి కార్యక్రమం మొదలెట్టారు. మనం వీరికి నిజానికి ఓటేస్తామనే శంకరం పూజించడానికి ఈ బాబు షూటింగ్ మోసమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని మనం చేస్తాం. ఇది ఒక మొక్కుబడి కార్యక్రమం చేయకండి. ఏదో మనకు వచ్చింది మనం ఏదో ఉపయోగించుకున్నాం కాకుండా ప్రజలకి ఏమైనా చేయించాలి. జంగారెడ్డిగూడెం వ్యవసాయ సహకార సొసైటీ డైరెక్టర్ గా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాతూరి అంబేద్కర్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాట్లాడుతూ తనను సొసైటీ డైరెక్టర్ గా నియమించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సొసైటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. అంబేద్కర్ ను అభినందించిన వారిలో ఎస్ఎస్ ఇస్మాయిల్, కోటా రమేష్, అందుగుల శ్యామ్, నిట్టా రామ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జేఆర్జీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమద్ హోమం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ హనుమద్ హోమం ప్రతి ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా అధికారులు నిర్ణయించారు. ఈ హనుమద్ హోమ కార్యక్రమాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొన్న వారికి మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. విద్యార్థులకు విద్యా ప్రాప్తి, కుటుంబ సఖ్యత, అన్యోన్య దాంపత్యం కలిగి సంతానం కలిగి సర్వత్రా విజయం చేకూరుతుందన్నారు. దేవస్థానం వద్ద ప్రతి ఆదివారం జరుగు ఈ హనుమద్ హోమంలో భక్తులు పాల్గొనాలని ఆలయ ఈవో ఆర్వి చందన కోరారు. ఈ హనుమద్ వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం చేసుకుని ఇద్దరు పూర్ణాహుతి ఏదో పక్కన చెప్పండి. వచ్చి నమస్కారం చేసుకుని పూర్ణాహుతి ఆమంలో సమర్పించి అలా ప్రదక్షిణంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని మురళీ పెట్ వరల్డ్ మరింత అభివృద్ధి చెందాలని పట్టణ ప్రముఖులు పెనుమర్తి రామ్ కుమార్ ఆకాంక్షించారు. రాఖీ పండుగ సందర్భంగా మురళీ పెట్ వరల్డ్ లో లక్కీ డ్రా స్కీమ్ ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆదివారం రామ్ కుమార్ చేతుల మీదుగా డ్రా తీశారు. ఈ డ్రాలో విజయం పొందిన పి నరసింహకు అక్వేరియం ఫుల్ సెట్ ను బహుమతిగా అందజేశారు. లక్కీ డ్రా పేరుతో కొనుగోలుదారులకు ప్రత్యేకమైన బహుమతులను అందించిన మురళీ పెట్ వరల్డ్ నిర్వాహకులను రామ్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బవిరిశెట్టి తిలక్, సురేష్, సతీష్, నాని, లోకేష్, హేమ తదితరులు పాల్గొన్నారు. నెంబర్ 6 సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13న క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ
కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రంప్, మోడీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతాంగం, కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని కోరారు. క్విట్ కార్పొరేట్ నిరసన కార్యక్రమం ఏలూరులో 13వ తేదీ ఉదయం 10 గంటలకు పాత బస్టాండ్ సెంటర్లో జరుగుతుందని, జిల్లాలో మిగిలిన అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. కావున ఈ నిరసనల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్, డిఎన్విడి ప్రసాద్, రాజనాల రామ్మోహన్ రావు, రెడ్డి శ్రీనివాస డాంగే, పుప్పాల కన్నబాబు, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 83వ క్విట్ ఇండియా డే సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలిపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏలూరుతో పాటు జిల్లాల అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి జిల్లాలోని రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, అట్లాగే కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పాల్గొవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సుంకాలని పెంచారో ఆ సుంకాల వల్ల ఈ ప్రాంతంలో ఆక్వా రంగం పూర్తిగా కుదేలు పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తంగా ఇవాళ రొయ్యల రైతులు, ఆక్వా రైతులందరూ కూడా దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఒక్క ఆక్వా రంగం కాకుండా పాడి ఇతర రంగాలు కూడా మొత్తం వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ట్రంప్ సుంకాలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ మన దేశం ఇతర దేశాలతో చేసుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల కూడా మన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, కార్పొరేట్ కంపెనీల లూటి నుండి దేశాన్ని రక్షించాలి, వ్యవసాయ రంగాన్ని రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కొయ్యలగూడెంలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి తనకు ఇవ్వలేదనే కోపంతో కత్తితో తల్లిపై కొడుకు దాడి చేసి హతమార్చాడు. జక్కు నరసమ్మ అనే మహిళ, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భర్త జక్కు రామకృష్ణ మృతి చెందడంతో జీవనోపాధి నిమిత్తం కూరగాయలను విక్రయిస్తుంది. కొడుకు జక్కు శివ ఉన్న ఒక్క ఇల్లు విక్రయించి డబ్బులు ఇవ్వాలని గత కొంతకాలంగా తల్లిని వేధిస్తూ అత్తవారి ఇంటి దగ్గర ఉంటున్నాడు. ఆదివారం ఇదే విషయంపై ఇంట్లో తల్లితో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న కొడుకు శివ తల్లి ఆస్తి ఇవ్వలేదనే నెపంతో కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపు మడుగుల్లో ఉన్న బాధితురాలిని బంధువులు, స్థానికులు సహాయంతో కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరసమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు డిస్టిక్ కొయ్యలగూడెం గ్రామం, కొయ్యలగూడెం మండలం అండి. ఇలాగా మా రిలేటివ్స్ ఆవిడ కూరగాయల వ్యాపారం చేస్తారు. సెంట్రల్ నుంచి ఇంటికి వెళ్తుండగా వాళ్ళ అబ్బాయి దారి కాసి ఏవో గొడవల వల్ల నరకటం జరిగింది. కత్తితో దాడి చేయడం. దాడి చేసిన దగ్గర నుంచి 108కి ఫోన్ చేసి ఎంతసేపు చూసినా రాకపోవడంలో చూసి ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు కానీ సదుపాయాలు లేకపోవడం వల్ల అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మెరుగైన చికిత్స కోసం జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి హాస్పిటల్ తీసుకురాగా ఆవిడ చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రకటన. త్రివర్ణ పథకం యొక్క విశిష్టతను తెలియజేయడమే హర్ ఘర్ తిరంగా యొక్క ముఖ్య ఉద్దేశం. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. బీసీల ఆత్మీయ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.